ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం నుంచి మరొకసారి మరి యొక్క కొత్త మార్చును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకము దైవత్వం కలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచి ఈ మాటతో మమ్మల్ని సంతృప్తిపరచాల్సిందిగా మీ కుమారుని యేసునామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మరి 20 వచనంలో ఈ రీతిగా ఉంది. ఎందుకనగా కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నిజమే, మనుషులు అనేక విషయాల్లో కోపపడుతూ ఉంటారు. ఆ కోపము కొన్ని పర్యాయాలు అర్థం లేనటువంటి కోపంగా మనం చూస్తూ ఉంటాం. ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని మాట్లాడుతూ వస్తుంది. సామెతలు గ్రంథకర్త 11వ అధ్యాయం 18వ వచనంలో కనుక చూస్తే, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. చూడండి, మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అయితే మరి దేవుని నీతి ఏంటంటే శాశ్వతమైన బహుమానముగా ఉంటుంది. దేవుని నీతి, ఆయన నీతి నెరవేర్చాలంటే మానవుడు కోపపడటం వల్ల ఆయన నీతిని నెరవేర్చలేడు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మరి ఈ భూమి మీద మానవ రూపంలో బ్రతికిన ఆ రోజుల్లో ఆయన ఒక మారు కోపపడుతూ వచ్చాడు. దేవుని ఆలయాన్ని పాడు చేయుచున్నటువంటి ఆ పరిస్థితిని చూసి ఆయన తట్టుకోలేక అక్కడున్న వారందరినీ చెదరగొట్టినట్లుగా వాక్యంలో మనం గమనించవచ్చు. దేవుని నీతి కార్యాలు నీతిగా జరిగించాలి, కానీ ఆయన కార్యాలను మనం కోపంతో మనం జరిగించలేము. అందుకనే యాకోబు భక్తుడు రాస్తూ దేవుని నీతి కార్యాలు జరిగించాలి అంటే మనము సంపూర్ణులుగా ఉండాలి. మొదటి అధ్యాయం 4వ వచనంలో, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియలు కొనసాగింపనీయుడి. చూడండి, మన జీవితాల్లో ఓర్పు లేకపోతే కోపం అనేది వస్తుంది. సహనం లేకపోతే కోపం అనేది మన జీవితంలోనికి వస్తుంది. ఒక్కసారి సహనాన్ని మనం కోల్పోతే ఆ సహనం యొక్క మరి విలువ చాలా గొప్పదిగా ఉంటుంది. దేవుడు సహించుకున్నాడు కనుకనే భూలోకంలో భూమిని జయిస్తూ వచ్చాడు, ఈ లోకాన్ని జయిస్తూ వచ్చాడు, శత్రువుని ఓడిస్తూ వచ్చాడు. ఆయన ఎంతో ఓర్పుతో సహనంతో మరి వేచి చూస్తున్నాడు కనుకనే ఇంకా మనము మరణానికి అప్పగించబడలేదు, నరకానికి మనం ఇంకా అప్పగించబడలేదు. అందుకనే ఆయన నీతి ఏంటంటే, దేవుని నీతి మానవుణ్ణి మరణానికి అప్పగించదు. ఆయన నీతి ఓర్పును కలుగు చేస్తుంది, ఆయన నీతి సహనాన్ని కలుగు చేస్తుంది. అందుకనే యాకోబు భక్తుడు సవివరంగా రాస్తూ వస్తున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఆయన నీతిని మనము ఈ భూమి మీద ఆయన యొక్క నీతిని మనము అనుసరించాలి, లేకపోతే ఆయన నీతిని మనం ప్రజెంట్ చేయాలి అంటే మనకు ఓర్పు అవసరం. ఓర్పు మనకి కావాలి అంటే సహనాన్ని మనం కోల్పోకూడదు. ఆ సహనాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మనకి జ్ఞానం ఎంతైనా అవసరం. చూడండి, ఒకదానికి ఒకటి సంబంధించినటువంటి విషయాలని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. జ్ఞానవంతులు సహనాన్ని, సమయోచితమైన జ్ఞానంతో ఉన్నప్పుడు సహనం కోల్పోరు, ఓర్పుతో వెయిట్ చేస్తారు. ఓర్పుతో వెయిట్ చేసినప్పుడు కోపం అనేది మన జీవితంలోనికి రాదు. ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, దేవుని నీతి నుండి మనము తొలగిపోతాం. అందుకనే మరి మానవుని కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎలా ఉండాలండి? వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలంటే లోపల నాటబడి. వాక్యం ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడాలి. మన ఆత్మను రక్షించే శక్తిగల వాక్యము మన లోపల నాటబడి ఉండాలి. మన ఆత్మను రక్షించేది కేవలం వాక్యమే. ఆ వాక్యం ఎప్పుడు మన లోపల నాటబడిందైతే ఎవ్వడు పెరికివేయడు. నాటబడిన చెట్టు వలె వాక్యము మన జీవితంలో నాటబడినప్పుడు అది వృక్షమై మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మన జీవితంలో మరి ఆ వాక్యము నాటబడినదైతే ఖచ్చితంగా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకనే భక్తుడు చాలా విషయాల్ని మరి ఈ యాకోబు పత్రికలో రాస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీతిని గురించి మనం ధ్యానం చేయగలిగితే దేవుని నీతి ఎలాంటిదంటే నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. దేవుని నీతి ఏం చేస్తుంది? సమాధానాన్ని కలుగు చేస్తుంది, నిత్యము నిబ్బరాన్ని కలుగు చేస్తుంది. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. దేవుని నీతి మనల్ని నిబ్బరంగా ఉంచుతుంది, నిమ్మలంగా ఉంచుతుంది. విశ్రాంతి స్థలాల్లో మనల్ని నివాసాలుగా నివసించడానికి మనల్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ దినాల్లో దేవుని నీతిని మన కోపము చేత దూరపరుచుకుంటూ, దేవుని నీతికి మనం దూరం అయిపోతూ నిమ్మళము లేని జీవితాలని, సమాధానము లేనటువంటి జీవితాలను మనం అనుభవిస్తున్నాం. సమాధానము లేనటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే చంచలమైన మనస్సు కలిగి, చంచలత్వం కలిగి బ్రతుకుని వెళ్ళబుచ్చుతూ ఉంటాం. స్థిరత్వం లేనటువంటి బ్రతుకుని వెళ్ళబుచ్చుతూ ఉంటాం. నానాటికి అక్కడి నుంచి ఇక్కడికి ఇటువంటి పరిస్థితుల్లో మనం సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉంటాం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, దీని అంతటికి గల కారణం ఏంటంటే మానవుని కోపము. మనుషుని కోపము వారిని దేవుని నీతి నుండి దూరపరుస్తుంది. దేవుని నీతి నుండి మనం దూరమైనప్పుడు సమాధానం మన జీవితంలో ఉండదు. సుఖకరమైన నివాసములు మన జీవితంలో ఉండదు. ఆశ్రయ స్థలాలు మనం కోల్పోతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుని నీతి వలన కలుగు లాభాలు. నీతి ఫలించినట్టు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయిడి. నీతి ఫలించినట్లు, నీతి అను విత్తనాన్ని మనం విత్తినప్పుడు ప్రేమ అనే పంటని మనం కోస్తాం. నీతి మిస్ అవుతుంది, నీతి మన జీవితాల నుంచి పారిపోతుంది. ఏంటి? కోపం అనేటువంటి ఒకే ఒక్క విషయం ద్వారా దేవుని నీతి నుండి మనం దూరపరచబడుతున్నాం. చూడండి, దేవుని నీతి నుండి మనం దూరపరచబడటం అంటే సమాధానంలో నుంచి దూరం అయిపోవటం, సుఖకరమైనటువంటి జీవితాలకు దూరంగా ఉండటం, నీతి అను విత్తనాలను మనం విత్తకుండా ఉండటం వలన ప్రేమ అనే పంట కోయకపోవటం, ఇవన్నీ కూడా ఒకే ఒక్క సాధారణమైనటువంటి ఒక ఎమోషన్, యాంగ్రీ అనేటువంటి ఎమోషన్ ద్వారా మానవుడు ఇవన్నీ కోల్పోతూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట మీరు ఆలకిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అనేక పర్యాయాలు మీ జీవితంలో కోపపడి ఉంటారు. కోపపడిన కొంతకాలం మీ జీవితంలో సమాధానం లేకుండా ఉంటుంది. మీ జీవితంలో సుఖకరమైనటువంటి పరిస్థితులు దూరమై ఉండొచ్చు. ఒక్కసారి రివీల్ చేసుకోండి, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు కోపపడ్డారో మీ మనసు ఆందోళనకు గురవి ఉంటుంది. మీరు కోపపడినప్పుడు మీ జీవితంలో సుఖాన్ని కోల్పోయారు. ఇది నిజం. వాక్యం చెప్తుంది, సత్యాన్ని బోధిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని నీతి మనకు వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి, దేవుని నీతి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిర్దోషత్వానికి తీసుకెళ్తుంది, నిష్కలంకమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకెళ్తుంది. దేవుని నీతిని నెరవేర్చువాడు దేవుని రాకడ కొరకు ఆపేక్షతో చూస్తాడని వాక్యం చెప్తూ వస్తుంది. అందుకనే మన జీవితంలో కోపం అనేటువంటి ఆ విషయాన్ని మనము దూరపరచుకోగలిగితే దేవుని నీతిని మనము
నెరవేర్చగలం. దేవుని నీతిని నెరవేర్చగలిగితే దేవుని సమాధానం మన యొద్ద ఉంటుంది. దేవుని సుఖకరమైన పరిస్థితులు మనకు దేవుడు దయచేస్తాడు. సుఖకరమైన నివాస స్థలాల్లో మనము బ్రతుకుతాము. ఆయన నీతిని మనము విత్తినప్పుడు ప్రేమ అనేటువంటి పంటను మనము కోస్తాము. వాక్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముచున్నాను. వాక్యం అర్థమైన మీరు నాతో ఏకీభవిస్తే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ, నమ్మకము, దయాళుత్వం కలిగిన తండ్రి, అనేక పర్యాయాలు మా జీవితంలో తక్షణ కోపము ద్వారా నీ నీతిని మేము దూరపరుస్తున్నాం. నీ నీతిని నెరవేర్చడంలో దూరం అయిపోతున్నాం. తద్వారా మా జీవితాల్లోకి అసమాధానము, అవమానము, నిందలు, బాధలు, సుఖము లేని జీవితం ఇవన్నీ వచ్చేస్తున్నాయి ప్రభువా. ఇవన్నీ రాకూడదంటే కోపం అనేటువంటి దాన్ని మేము దూరపరుచుకోవాలని, మా కోపాన్ని మేము అణుచుకొని నీ నీతిని నెరవేర్చాలని మీరు మాతో హితబోధ చేసి మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డను నీ నీతి చేత, నీ యొక్క నీతి మార్గాన్ని వెంబడించటంలో వారికి సాటి అయిన సహకారాన్ని దయచేయాల్సిందిగా యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.